హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఒక సింపుల్ రెసిపీని చేసి చూపించబోతున్నా. ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినప్పుడు లేదా సండే రోజు మనం తక్కువ టైంలో టేస్టీగా రెసిపీస్‌ని తయారు చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. చాలా చాలా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. ఎగ్ పులావ్ అండ్ చికెన్ పులావ్, చికెన్ కర్రీ. ఈ 3 రకాల వంటల్ని మనం త్వరగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. కేవలం ఒకే ఒక మసాలాతో. ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినప్పుడు హడావిడి పడుకోకుండా చాలా చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారైతే ఈ వీడియోని చూసేసేయండి. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 5 లేదా 6 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే ఒక 20 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 లేదా 5 ఇంచుల అల్లంని, పెద్ద సైజు ఉల్లిపాయలు 4, 2 పెద్ద సైజు టమోటాలు, ఒక కట్ట పుదీనా, అలాగే ఒక కట్ట కొత్తిమీరని ఒక మిక్సీ బౌల్‌లోకి వేసుకొని, అవసరమైతే ఒక 2, 3 స్పూన్స్ వాటర్‌ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని, అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా వేసేసుకొని, వీటిని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఆల్రెడీ మనం బిర్యానీ ఆకుని వేసుకున్నాం. కానీ కరివేపాకును వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మన ఇండియన్స్‌కి కరివేపాకు పడితేనే టేస్ట్ చాలా నచ్చేస్తుంది. ఇలా కరివేపాకును కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు టమోటాని ఒకటి కట్ చేసి వేసుకొని, ఈ టమోటాని కూడా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా ఈ పేస్ట్‌ని ఇందులోకి ఒక 2 గరిటెల మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఈ పేస్ట్‌ని కూడా లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి దాదాపు 5-10 నిమిషాలు మనం వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకోవడం వల్ల మనకి అడుగంటుకోకుండా ఈ మసాలా అంతా కూడా బాగా మంచి స్మెల్‌తో బాగా ఫ్రై అయిపోతుంది. చూస్తున్నారుగా మనకి గ్రీన్ కలర్ నుంచి కాస్త రంగు కూడా బ్రౌన్ కలర్‌లోకొచ్చింది. ఈ విధంగా బాగా మసాలా ఫ్రై అయిపోయాక మంటను లో ఫ్లేమ్‌లోనే ఉండనివ్వాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగానే శుభ్రపరిచి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్‌ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కిలో బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి హాఫ్ కిలో చికెన్ వేస్తున్నానండి. సేమ్ క్వాంటిటీలో ఉంటే మనం తినేటప్పుడు ముక్కలు ఎక్కువగా తగులుతూ టేస్టీగా ఉంటాయి. కావాలంటే మీరు రైస్‌ని ఎక్కువైనా తీసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి అయితే కలుపుకోవాలి. మనం 5 నిమిషాల పాటు కదపుకోకుండా ఉడికించుకున్నామంటే అడుగంటేస్తుంది. మనకి చికెన్‌లో నుంచి వాటర్ ఇంకా రాలేదు కాబట్టి మధ్యలో ఒకసారి కలిపి మరొకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. మొత్తంగా అయితే 5 నిమిషాల పాటు ఈ చికెన్‌ని మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆల్‌మోస్ట్ మనకి చికెన్‌లో నుంచి కొద్దిగా వాటర్ కూడా వచ్చేసి చికెన్ కాస్త మనకి మెత్తబడి ఉంటుంది. చూస్తున్నారుగా చికెన్‌లోంచి వాటర్ వచ్చేసింది మనకి. అలాగే చికెన్ ముక్కలు కూడా దాదాపు మనకి ఒక 40-50% ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్న హాఫ్ కేజీ బియ్యాన్ని వేసేసుకోవాలి. ఏదైనా బౌల్ కొలతతో తీసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని, ఈ బియ్యాన్ని కూడా మరొకసారి ఈ మసాలాలో అంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మనకి బియ్యంకంతా కూడా మసాలా బాగా అంటి టేస్టీగా ఉంటాయి. తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకున్నామో, అదే కప్పుతో 2 కప్పుల నీళ్లను తీసేసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకుంటున్నట్టయితే 1:30 కప్పు నీళ్లను వేసుకోండి. రెగ్యులర్‌గా మనం ఇంట్లో చేసుకునే బీపీటీ కానీ, మసూరా అయితే 2 కప్పుల నీళ్లను వేసేసుకోండి. ఇలా వేసేసి ఇదంతా బాగా కలిపి ఒకసారి రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి సరిపోతుంది. ఈ చికెన్ పులావ్ అయ్యేలోపు మనం చికెన్ కర్రీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద మరొక పెనం పెట్టుకొని, అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను కూడా వేసేసుకొని, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకును వేసేసుకొని, ఈ కరివేపాకును కూడా కాస్త వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా ఇందులోకి మనం వేసేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్‌ని కర్రీ చేసి చూపించబోతున్నాను. అందుకని మనం తీసుకున్న చికెన్‌కి సరిపడా ఈ గ్రీన్ పేస్ట్‌ని వేసేసుకోవాలి. ఒక 2 గరిటెలు తీసుకోండి. హాఫ్ కేజీకి సరిపోతుంది. అలాగే కట్ చేసుకున్న ఒక టమోటాను కూడా వేసి, ఈ మసాలా అంతా బాగా ఉడికి దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇలా మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దాదాపు 5-10 నిమిషాలు టైం పడతది మనకి ఈ పేస్ట్ అంతా వేగడానికి. తర్వాత ఇందులోకి హాఫ్ కేజీ చికెన్‌ని వేసేసుకోవాలి. శుభ్రపరిచి పెట్టుకున్న చికెన్‌ని కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలిపేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
మనకి చికెన్‌లోంచి వాటర్ ఊరి ఇదంతా ఉడకడానికి టైం పడతది కాబట్టి మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. లేదంటే ముక్కలంతా కూడా అడుగంటేస్తాయి. ఇలా మధ్యలో కలిపేసి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మొత్తంగా 10 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్‌లో ఉడికించుకొని తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారాన్ని వేసుకోవాలి. లేదా మీరు తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్‌ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును, హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఈ మసాలానంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. మీకు ఇందులోకి గ్రేవీ అవసరమైతే వేసుకోవచ్చు. లేదు మాకి ఈ చికెన్ పులావ్‌లోకి ఇలాగే డ్రైగా చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుంటామంటే, ఇలాగే మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మూత పెట్టి ఉడికించుకున్నారనుకోండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలా చేసుకున్న. ఇక్కడైతే నేను గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసమని ఒక గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసేసి, మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు ఉడికిస్తున్నాను. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి గ్రేవీ అనేది బాగా చిక్కబడింది. అలాగే చికెన్ ముక్కలు కూడా సాఫ్ట్‌గా ఉడికిపోయాయి. చూస్తున్నారుగా? మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని, ఒకసారి రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ఫైనల్‌గా మరి కాస్త పెప్పర్ పౌడర్‌ని, కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పులావ్‌లోకి. అక్కడ మనం చికెన్ పులావ్‌ని చాలా ప్లెయిన్‌గా ప్రిపేర్ చేసుకున్నాం. అందులోకి మనం గరం మసాలా కానీ, చిల్లీ పౌడర్ కానీ ఏమీ వేయలేదు. మనం ఓన్లీ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ మాత్రమే వేసి ప్లెయిన్‌గా ప్రిపేర్ చేసాం. ఈ కర్రీని మాత్రం కాస్త మసాలా పెట్టి ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి రెండిటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈలోపు మనకి పులావ్ కూడా రెడీ అయిపోయింది. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే ఉండనిచ్చి 5 నిమిషాల తర్వాత మనం మూత తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. పైన మరి కాస్త కొత్తిమీర చల్లుకొని, కొద్దిగా నెయ్యిని కూడా వేసేసుకొని, ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపి వేడి వేడిగా ఈ చికెన్ కర్రీని, పులావ్‌ని సర్వ్ చేసుకొని తినడమే. చాలా చాలా బాగుంటుంది. ప్లెయిన్ చికెన్ పులావ్ అండ్ మసాలా కర్రీ. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకి ఇక్కడ ఎగ్ పులావ్‌ని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. దీనికోసం స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ జీలకర్రని, ఒక బిర్యానీ ఆకును, అలాగే ఒక పచ్చిమిర్చిని, 2 ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇవన్నీ వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న 2 టమోటాలని కూడా వేసేసుకోండి. చిన్నవైతే 2 వేసుకోండి. పెద్ద టమోటా అయితే 1 వేసుకోండి. ఈ టమోటాను కూడా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి గ్రీన్ పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. అదేనండి మనం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని కూడా ఇందులోకి వేసేసుకొని మరొక 3 లేదా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఇదంతా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి ఇలా ఉడికి మనకి దగ్గర పడి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలాని, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఇదంతా మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఒక నిమిషం పాటు వేయించుకొని తర్వాత ముందుగానే ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్‌ని వేసేసుకోవాలి. ఇక్కడ నేను 4 గుడ్లను ముందుగానే ఉడికించి అలాగే పొట్టు తీసి తర్వాత ఘాట్లు పెట్టాను. వాటిని కూడా ఇందులోకి వేసేసుకొని ఈ మసాలాలో ఒక 5 నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే ఈ మసాలా అంతా ఎగ్స్‌కి బాగా అంటుతుంది. నేనైతే ఇలా ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే ఒక 5 నిమిషాల పాటు ఉండనిస్తున్నాను. చూడండి ఇలా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఈ గుడ్లకంతా కూడా మసాలా అంటేలాగా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారుగా మనకి మసాలా అంతా బాగా అంటింది కదా! ఇప్పుడు ఈ గుడ్లను సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. మసాలా అంటిన గుడ్లను అలాగే పెట్టి రైస్‌లో మనం ఉడికించుకోవచ్చు. కానీ చెదిరిపోతాయి కదండీ! మనం రైస్ సర్వ్ చేసుకునేటప్పుడు. అందుకోసమని ఇలా మసాలా అంతా బాగా అంటేలాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి పక్కన తీసేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న ఒక కప్పు బియ్యాన్ని వేసేసుకోండి. ఏదైనా గ్లాస్ కానీ, కప్పు కానీ కొలతగా బియ్యాన్ని నానబెట్టుకునేటప్పుడు కొలత తీసుకొని నానబెట్టుకోండి. తర్వాత శుభ్రంగా కడిగి ఇందులోకి వేసేసుకోవాలి. బియ్యాన్ని కూడా ఈ మసాలాలో ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసేసుకోండి లో ఫ్లేమ్‌లో. తర్వాత ఏ కప్‌తో అయితే మనం బియ్యం తీసుకున్నామో, అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని వేసేసుకోవాలి. ఇలా నీళ్ళని వేసేసుకొని ఒకసారి కలిపి రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసేసుకోవాలి. ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసేసుకోండి. మరొకసారి ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం ఇక్కడ పులావులు చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మంటని హై ఫ్లేమ్‌లో పెట్టకండి. ఎందుకంటే మనం మసాలాని వేసింటాం కాబట్టి, ఆ మసాలా అంతా అడుక్కు చేరి త్వరగా అడుగంటేస్తుంది. అందుకని లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉడికించుకోండి. లేదంటే మీడియం ఫ్లేమ్‌లోకి, లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి రైస్ అంతా ఒకసారి కలిపి, ఇప్పుడు మనం మసాలాలో ఉడికించుకున్నాం కదా! ఎగ్స్‌ని ఇలా
పైన పెట్టేసేసుకొని, పైన మరి కాస్త కొత్తిమీరని, కొద్దిగా పెప్పర్ పౌడర్‌ని చల్లుకొని, మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి మూత పెట్టి. నేనైతే ఇక్కడ కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుతున్నాను. నిమ్మరసం అనేది పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే ఆ ఫ్లేవర్ వేసుకోండి. లేకుంటే స్కిప్ చేసేసేయండి. ఇలా వేసేసి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే మూత పెట్టి ఉడికించుకున్నామంటే, ఇక్కడ మనకి ఎగ్ పులావ్ కూడా రెడీ అయిపోయింది. చూసారా? ఎంత సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ప్లెయిన్ ఎగ్ పులావ్ కానీ, ప్లెయిన్ చికెన్ పులావ్ అండ్ మసాలా కర్రీ. ఈ 3 రెసిపీలు చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినప్పుడు లేదా సండే రోజు మనం తక్కువ టైంలో స్పెషల్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒకసారైతే ఈ రెసిపీలని ట్రై చేయండి. తక్కువ మసాలాతో హెల్తీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఒక్కసారైతే ట్రై చేస్తారు కదూ! ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చాయో కామెంట్ చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.